కోనసీమ జిల్లాలో బ్లోట్కి సంబంధించిన విషయం ఇంకా కొనసాగుతూనే ఉంది. బ్లోట్ ఒక బావి పూర్తిగా అగ్ని అంటే గ్యాస్ చమురుతో నిలువలతో ఉన్నటువంటి బావిలో నుంచి ఇంకా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఒక చిన్న సిలిండర్ బ్లాస్ట్ అయితేనే ఎంతటి ప్రమాదం జరుగుతుందో అందరికీ తెలిసిందే. చాలా సందర్భాల్లో కూడా ఆ విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాం. అటువంటిది ఒక బావి మొత్తం కూడా గ్యాస్తో ఉంటే, ఒక బావి మొత్తం కూడా పూర్తిగా చమురుతో ఉంటే, ఇంకా మీరు చూస్తున్నారు కదా ఎంత ఎత్తుకి ఆ మంటల ఎగిసిపాటే సుమారుగా 200 మీటర్ల ఎత్తుకి ఎగిసిపడుతున్నాయంట. ఆ లోపల నుంచి వచ్చేటువంటి గ్యాస్ తర్వాత ఆ మంటలు ఏవైతే ఉన్నాయో 200 మీటర్లు భూమిపై నుంచి 200 మీటర్ల ఎత్తుకి ఎగిసిపడుతున్నాయంటే ఎంతటి అగ్నికిలు ఎగిసిపడుతున్నాయి అర్థం చేసుకోండి. ఆ చుట్టూ సుమారుగా కిలోమీటర్ 2 కిలోమీటర్ల మేర వరకు 50 డిగ్రీల సెల్సియస్ హీట్ నమోదవుతోంది. 4 వైపుల నుంచి ఆ మంటలు ఆర్పేందుకు చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు ఓఎన్జీసీ సిబ్బంది. దాదాపుగా 100 నుంచి 150 మంది సిబ్బంది అక్కడ పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దాదాపుగా వాళ్ళు పనిచేస్తున్నప్పటికీ అనేక రకాల టెక్నాలజీని వాడుతున్నారు. 4 వైపుల్లో నుంచి ఆ బావిలోకి మంటల్ని నీరుని పంపే ప్రయత్నం, కూల్ డౌన్ చేసే ప్రయత్నం, అంబ్రెల్లాతో కూడా అంటే ఒక రెయిన్ అంబ్రెల్లా తరహాలోనే అక్కడ వాటర్ని స్ప్రే చేయడం, అన్ని రకాల పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ మాత్రం ఉపయోగం లేదు. నిన్న ఎగ్జాక్ట్గా బహుశా ఇదే సమయానికి ఆ చిన్న నిప్పురవ్వ కాస్త అంటుకొని మంటలు ఎగిసిపోయడం మొదలు పెడితే ఇప్పటికే 24 గంటలు పూర్తయింది దాదాపుగా, అయినా ఏ మాత్రం కంట్రోల్లోకి రాలేదు. అయితే ఇదంతా జరుగుతోంది. ఉదాహరణకు ఒక సిలిండర్ అనుకోండి, సిలిండర్ ఇందాక చెప్పినట్టుగానే సిలిండర్ని మనం వంట చేసుకునే టైంలో మనం ఆ బర్నర్ని ఆన్ చేస్తే ఆ బర్నర్ దగ్గర మాత్రమే మండుతుంది. అదే ఆ గ్యాస్ పైప్ లైన్కి కూడా చిన్నగా లీకేజ్ ఉండి ఆ గ్యాస్ బయటకు వస్తే ఈ మంటలు అక్కడి వరకు కూడా వెళ్ళి అక్కడ కూడా బ్లాస్ట్ జరిగే అవకాశం, అక్కడ కూడా మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం మనం, సిలిండర్ దగ్గర ఆఫ్ చేయొచ్చు, దెర్ ఇస్ ఎ ఛాన్స్. కానీ ఇక్కడ ఆఫ్ చేయడానికి ఆస్కారమే లేదు. భూమి లోపల గ్యాస్ ఉంది, భూమి లోపల చమురు ఉంది, అదంతా కూడా ఇట్టే బయటకు వస్తుంటే దాన్ని ఆఫ్ చేయడానికి కూడా ఏమాత్రం అవకాశం లేదు. ఏదైనా పైప్లో నుంచి వచ్చింది అనుకోండి, ఆ పైప్ని ఎక్కడో దగ్గర బ్లాక్ చేస్తే ఈ మంట కంటిన్యూ అవ్వకుండా ఉంటుంది. లేదు ఇంకెక్కడైనా ఒక వాల్ లాంటిది ఉంటే వాల్ని క్లోజ్ చేసినా అయిపోతుంది. కానీ ఇక్కడ అటువంటి అవకాశమే లేదు. 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఆ బావిలో ఉంది. 40,000 క్యూబిక్ మీటర్లు అంటే అర్థం చేసుకోండి, ఒక దాదాపుగా ఒక సగం జిల్లానే పూర్తిగా గ్యాస్ సప్లై చేయొచ్చు. అంతటి గ్యాస్ నిల్వలు ఉన్నాయంట అక్కడ. ఇంకా ఆ భూగర్భంలో ఇంకా ఎంత దూరం నుంచి ఆ గ్యాస్ వస్తుందో, మనం బావి తీసామో ఆ బావిలో ఒక్క దగ్గరే ఉందని కాదు, అది ఎక్కడి నుంచో మూవింగ్ ఫార్వర్డ్ ఎక్కడెక్కడ దూరం నుంచో అక్కడికి ఒక జంక్షన్ లాగా వస్తూ ఉంటుంది. సో భూగర్భం మొత్తం కూడా ఇప్పుడు గ్యాస్తో నిండిపోయింది కోనసీమ జిల్లాలో. సో ఇంకా నాకు ఈ మాట చెప్పడానికి కొంత ఇబ్బందిగా ఉన్నా కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ఏంటంటే, కోనసీమ ఇప్పుడు ప్రమాదంలో ఉందా? కోనసీమ ఆ భూగర్భం మొత్తం కూడా ఒక అగ్ని పర్వతంలాగా మండుతుందా? మనకు పైకి చూడడానికి మంటలు కనబడుతున్నాయి. ఈ మంటలు ఎక్కడి వరకు విస్తరించాయో తెలియదు. ఆ గ్యాస్ ఆయిల్ రిజర్వ్స్ దగ్గర ఎక్కడి వరకు వెళ్ళాయో తెలియదు. ఈ భూమి లోపల ఇంకెక్కడైనా ఈ మంటలు వస్తున్నాయో తెలియదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక రకంగా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్స్ పనులు చేపడుతూ ఉన్నప్పటికీ చేతులు ఎత్తేసారంట. వెంటనే హుటాహుట్న ఢిల్లీ నుంచి ఎక్స్పర్ట్స్ టీమ్ని కూడా రప్పిస్తూ ఉన్నారు. సో వాటర్ అంబ్రెల్లాస్, వాటర్ స్ప్రేయింగ్, ఇతరత్ర కెనాల్స్ నుంచి ఇతరత్ర ఒక గుంతలు తీసి కెనాల్స్ తీసి వాటర్ స్ప్రే చేయడాలు, వాటర్ డైరెక్ట్గా బావిలో పడే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడాలు ఏవి కూడా అక్కడ ఆపలేకపోతున్నాయి. కొన్ని కిలోమీటర్ల మేర పూర్తిగా పొగలు కమ్ముకొని, నల్లని పొగలు కమ్ముకొని ఉన్నాయి. నరసాపురం నుంచి మరో 20 మంది ఇంజనీర్లు కూడా వచ్చారంట అక్కడికి వచ్చి వాళ్ళు కూడా పనులను పర్యవేక్షిస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం సిచ్యువేషన్ కంట్రోల్లోకి రాకపోవడంతో ఢిల్లీ నుంచి ఎక్స్పర్ట్స్ కూడా తీసుకొస్తున్నారు. సో బ్లోఅవుట్ నుంచి సముద్రం 25 కిలోమీటర్లు మాత్రమే, బ్లోఅవుట్ నుంచి సముద్రం 25 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంది. సో మరి ఇంకేదైనా విపత్కర పరిస్థితి ఉందా, అక్కడ ప్రమాదం ఇంకా పెరిగే అవకాశం ఉందా అని అంటే మాత్రం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంత ఎక్స్ట్రీమ్ అని తెలుస్తోంది, కొంత డేంజర్ సిచ్యువేషన్ అని మాత్రం అర్థమవుతోంది. ఎస్ మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు. ఎస్ మనోజ్, సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్? నిన్నటికి ఇవాళకి సుమారుగా 24 గంటలు దాదాపుగా
24 గంటలు దాదాపుగా కావస్తోంది. ఎస్, మా ప్రతినిధి మరి కాసేపట్లో మనోజ్ లైవ్లోకి అందుబాటులోకి వస్తారు. సో 24 గంటలు కావస్తోంది దాదాపుగా, కానీ ఏ మాత్రం కూడా సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావడం లేదు. ఇక్కడ మీరు గమనించండి, ఇందాక నేను చెప్పినట్టుగా ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈజ్ ఎనీ వాల్, ఒకవేళ అది పైప్ లైన్ కనుక అయ్యి ఉంటే, ఎక్కడో దగ్గర దానికి వాల్ అనేది ఉండి ఉంటే ఆ వాల్ని క్లోజ్ చేసినా ఈ సమస్య తీరేదేమో. ఇంకెక్కడైనా ఒక చోట దానికి సంబంధించి క్లోజ్ చేసే అవకాశం ఉంటే దాన్ని బ్లాక్ చేసే వాళ్ళేమో, క్లోజ్ చేసే వాళ్ళేమో. కానీ ఇక్కడ డైరెక్ట్గా భూమి, అదొక బావి. ఆ బావిలో నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల యొక్క గ్యాస్ నిల్వలు ఉన్నాయనంటే ఇంకా లోపల ఎంత మండుతోందో. ఒక రకంగా కోనసీమ మొత్తం కూడా ఇప్పుడు అగ్నిపర్వతంగా లోపల అంతా మండుతుందేమో. ఇరుసమండి, ఆ తర్వాత ఇతరత్ర లక్కవరం, ఇతరత్ర ప్రాంతాలు ఉన్నాయి, పక్కనే సమీపంగా చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. ఆ ఎగ్జాక్ట్గా ఈ బ్లోఅవుట్ జరిగినటువంటి ప్లేస్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంది. సో కొంతమంది ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తుంది ఏంటంటే, మనం భూమి తీసిన తర్వాత నీళ్ళు వచ్చాయంటే మనం తవ్విన దగ్గర నీళ్ళు వచ్చాయని కాదు, ఎక్కడెక్కడి నుంచో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఊటల్ లాంటిది ఇక్కడ మనకు వాటర్ లాగా బయటకు వస్తూ ఉంటుంది. అటువంటి విధంగానే మనం అక్కడ గోతి తీసామంటే అక్కడే గ్యాస్ ఉందని కాదు, వేరే వేరే ఏరియాస్ నుంచి అండర్ గ్రౌండ్లో ఆ గ్యాస్ అంతా కూడా ఇక్కడికి జంక్షన్లో వస్తుంది. ఇక్కడ కొంత తీస్తే అవన్నీ కూడా గ్యాదర్ అయ్యే అవకాశం ఉందనేటువంటి ఒక ఆలోచనే కదా. అదే మాదిరిగా భూమిలో ఈ గ్యాస్లకు సంబంధించి ఇంకా ఇంకా విస్తరించే అవకాశం ఉంది. సో భూమి లోపల ఇంకా ఎంతలా మండుతోందో, ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఆందోళన అందరిలో వ్యక్తమవుతోంది. ఒక్కసారి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు కరెంట్, ఇప్పుడు నేను వార్త చెప్పే సమయానికి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఒకసారి ఆ లైవ్ విజువల్ చూద్దాం. రైట్, చూస్తున్నారు కదా, మనం ఇంట్లో వంట వండుకునే దగ్గరే గ్యాస్ ఫైరింగ్ స్టార్ట్ అయితే అదో మాదిరిగా సౌండ్ వస్తుంది. అటువంటిది అంత పెద్ద ఓఎన్జీసీ బావి గ్యాస్ లీక్ అవుతోంది, మంటలు వస్తున్నాయి, అంటే ఎంతటి శబ్దాలు వస్తున్నాయి. లైవ్ విజువల్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మాత్రం మీకు చూపించడం జరిగింది. ఒకసారి మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్తాను. అక్కడ మనోజ్ లైవ్లో ఉన్నారు. మనోజ్, సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది? సో అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? నిన్నటికి ఇవాళకి సుమారుగా 24 గంటలు గడవాల్సి వస్తుంది. సో ఏదైనా మార్పు ఉందా? ఏదైనా చిన్న చేంజెస్ ఉన్నాయా? దాదాపు నిన్న ఇదే సమయానికి బ్లో అవుట్ అనేది స్టార్ట్ అయింది. డీప్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రైవేట్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఓఎన్జీసీ నుంచి లీజుకు తీసుకున్నారు. ఇది తీసుకున్న అనంతరం గత 4 రోజుల నుంచి కూడా ఉత్పత్తిని ప్రారంభించేందుకైతే పనులు అయితే ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఇదే టైంలో ఒక్కసారిగా గ్యాస్ లీకేజ్ అవడంతో ఈ దుర్ఘటన అయితే సంభవించింది. నిన్న ఇదే టైంలో ప్రారంభమైన ఈ మంటలు ఇప్పటికి కూడా అదుపులోకి రాలేదు. మన విజువల్స్ లో చూస్తున్న విధంగా పెద్ద ఎత్తున మంటలు అనేవి ఎక్కడికక్కడ గంటకు పెరుగుతున్నాయి తప్ప మంటలు అనేది ఉధృతి అనేది ఎక్కడ తగ్గుముఖం పట్టట్లేదని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే మనకి ఇది రాజోల్ నియోజకవర్గంలోని ఇరుసుమంటతో పాటు లక్కవరం గ్రామం సరిహద్దులో ఉన్న పంట పొలాల మధ్యలో ఉన్న ఓఎన్జీసీ బావి ఇది. అయితే 1994 ప్రాంతంలో ఓఎన్జీసీ దీంట్లో నిక్షేపాలను మొదలుపెట్టింది. అయితే కొన్ని ఏళ్ల అనంతరం దీనికి సంబంధించి నిక్షేపాలు దీంట్లో లేవని ఓఎన్జీసీ చెప్పడంతో గత కొన్ని సంవత్సరాల క్రితమే ఓఎన్జీసీ డీప్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ అని ఒక ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీ సంస్థకైతే దీన్ని లీజ్కి ఇచ్చింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడ పనులు అనేవి జరుగుతున్నాయి. అనంతరం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గత 4 రోజులుగా పెద్ద ఎత్తున అయితే డీప్ ఇండస్ట్రీకి సంబంధించి గ్యాస్ లిమిటెడ్ వాళ్ళు ఇక్కడ పనులు అనేవి ప్రారంభించారు. అయితే నిన్న ఇదే సమయంలో ఏదైతే ఉత్పత్తి ప్రారంభించేందుకు వీరు బాంబు లాంటిది కూడా వేసినట్లయితే సమాచారం. అయితే గ్యాస్ లీకేజ్ సమయంలో ఒకవేళ వారు బాంబు అనేది ఉపయోగించకపోతే పెద్ద ఎత్తున గ్యాస్ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించి మరింత
మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తాయి కాబట్టి ఓఎన్జీసీ ఏదైతే డీప్ ఇండస్ట్రీస్ సంబంధించి వారు ఈ విధంగా విస్ఫోటనం చెందించి ఈ విధంగా మంటలను ఏర్పాటు చేయడం వల్లే ఇదంతా పెద్ద ఎత్తున బ్లోఅవుట్ అనేది ఉధృతం కాలేదనేది ఇక్కడ దీనికి సంబంధించిన అధికారులు మనోజ్ అసలు అక్కడ నిప్పులు ఎలా వచ్చాయి? అంటే చాలా కేర్ఫుల్ గా ఉంటారు, ప్రతిదీ కూడా 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత స్టెప్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అసలు అక్కడ మంటలు రావడం గల కారణం ఏంటి? అంటే ప్రధానంగా ఇది గత కొన్ని రోజులుగా మూతపడిపోయిన బావి కాబట్టి దీన్ని మరొకసారి ప్రొడక్షన్ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ డీప్ ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ గ్యాస్ కంపెనీకి సంబంధించి గత కొన్ని రోజులు ఇక్కడ వర్క్ చేస్తుంది. అయితే గత 4 రోజులుగా ఇక్కడ వర్క్ చేస్తున్నప్పటికీ ఇక్కడ లోకల్ గా ఉన్న ఫైర్ అంబులెన్స్ కానీ ఎవరికి సమాచారం అందించలేదు. అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా వారు పనులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ అనేది ఒక్కసారిగా బయటికి రావడంతో వారు దీన్ని అక్కడ విస్ఫోటనం చెందించారు. అంటే ఈ గ్యాస్ అనేది ఒక్కసారిగా ఇతర ప్రాంతాలకు వెళ్తే దాదాపు నగరంలో ఏ విధంగా అయితే జరిగిందో బ్లోఅవుట్ ఆ విధంగా జరిగి ఉండేది. అంటే గ్యాస్ అనేది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో విస్తరించేస్తుంది. అంటే సాధారణంగా మనం ఇళ్లలో ఏదైతే గ్యాస్ కి సంబంధించి ఎంత భద్రతలు తీసుకుంటే ఒకవేళ ఇంట్లో గ్యాస్ లీక్ అయినప్పుడు కరెంట్ స్విచ్ కూడా ఆన్ చేయొద్దు అంటారు. అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. ఎందుకంటే ఇక్కడ గ్యాస్ లీక్ అవుతున్న సమయంలో పెద్ద ఎత్తున గ్యాస్ అనేది కంట్రోల్ చేయకపోతే చుట్టుపక్కల ప్రాంతాలకు గ్యాస్ విస్తరించి పెను ప్రమాదం ఎక్కువ వచ్చేది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే డీప్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇక్కడ దీనికి నిప్పు పెట్టడంతో ఈ బ్లోఅవుట్ అనేది స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి నిన్నటి నుంచి మొదలైన ఈ బ్లోఅవుట్ అనేది ఇప్పటికీ ఈ విధంగానే కొనసాగుతుంది. ఒక విధంగా దానికి సంబంధించి వాళ్ళు ఈ గ్యాస్ కు మంట పెట్టడం వల్ల పెద్ద పెను ప్రమాదం తప్పిందని అయితే అధికారులు చెప్తున్నారు. నిన్నటి నుంచి ఇప్పటివరకు ఈ విధంగానే ఈ మంటల ఉధృతి ఉండడంతో చుట్టుపక్కల దాదాపు 1000 కొబ్బరి చెట్లు పై మన విజువల్స్ లో చూడొచ్చు. కొబ్బరి చెట్లు, కోనసీమ అంటే కొబ్బరి చెట్లు ప్రసిద్ధి. మనం విజువల్స్ లో చూస్తున్న విధంగా కొబ్బరి చెట్లు అన్ని కూడా ఆ విధంగా ఎండిపోయి మాడిపోయిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా మనోజ్ అక్కడ జరిగినటువంటి గ్యాస్ లీక్ తో మీరు అంటున్నట్టుగా చాలా పెద్ద ప్రమాదం తప్పింది అంటున్నారు. ఒకవేళ గ్యాస్ కనుక డైరెక్ట్ గా ఆ ఇళ్ళలోకి వచ్చి లేకపోతే ఆ ఎయిర్ లో కలిసి ఉంటే కనుక ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది అఫ్ కోర్స్. బట్ అక్కడ లీక్ అవడానికి కారణం ఏంటి? ఎందుకు లీక్ అయింది? అంటే ప్రికాషనరీ మెసేజ్ తీసుకోకపోవడమే కారణం లీక్ అయిందా? ఇంకేదైనా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేదనా? లేకుంటే చాలా రోజుల పాటుగా అది మరుగున పడిపోయింది, తర్వాత మళ్ళీ రిట్రైవ్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా అవుట్ బర్స్ట్ అయిపోయి అలా లీక్ అయిందా? అసలు లీకేజ్కి కారణం ఏంటి? ఇక్కడ కొన్ని విషయాలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. అంటే గతంలో ఓఎన్జీసీ అధికారులు ఇక్కడ గ్యాస్ అనేది లేదని చెప్పి ఈ బావిని ఏదైతే మనకి మంటలు వస్తున్నాయో ఆ బావిని మూసివేశారు. అయితే అప్పుడు గ్యాస్ లేదన్నప్పుడు ఓఎన్జీసీ సిబ్బంది గ్యాస్ లేదని చెప్తున్నప్పుడు ఇప్పుడు ఈ గ్యాస్ అంతా ఎందుకు వచ్చిందని ఇక్కడ కోనసీమ వాసులు భయాందోళన చెందుతున్నారు. గ్యాస్ లేనప్పుడు ఈ విధంగా ఎందుకు వచ్చింది అంటారు. అయితే 4 రోజులుగా కూడా వీరు మరొకసారి ప్రొడక్షన్ తీసుకొచ్చేందుకు నిన్న వీరు పనులు చేస్తున్నప్పుడు అంటే ప్రత్యక్ష సాక్షులు అంటే మనం పంట పొలాల దగ్గర ఉన్నాం. సాధారణంగా ఈ టైంలో పంట పొలాల వద్ద నార్మల్ వేసుకుంటారు. రైతులు నార్మల్ వేసుకుంటున్న సమయంలోనే ఇది జరిగింది. ఆ రైతులు చెప్తున్న దాని ప్రకారం అధికారులు వీళ్ళు గత 4 రోజుల నుంచి పనులు చేస్తున్నారు కానీ సరైన సక్రమ పద్ధతిలో చేయట్లేదు, రకరకాలుగా చేస్తున్నారు అంటున్నారు. అదేవిధంగా ఈ డీప్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి వీళ్ళు మానవ తప్పిదమని చెప్పొచ్చు. అధికారులు సరైన సమన్వయ లోపం లేదు. తప్పనిసరిగా ఇది డీప్ ఇండస్ట్రీస్ కి సంబంధించి వారు అధికారులు ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారు సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. అంటే గ్యాస్ అనేది పెద్ద ఎత్తున ఇక్కడ ఉంటుంది కాబట్టి వారు ఏదైతే ఈ లోపల గ్యాస్ బావి వద్ద చాలా వరకు కూడా పెద్ద కొన్ని సైజు ఆకారంలో ఉంటాయి పైప్స్. ఆ పైపుల వద్ద కొన్ని జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అనేవి తీసి బిగించే క్రమంలోనే ఇది జరిగింది. అయితే వీరు సరైన ప్రికాషన్స్ అనేవి తీసుకోకపోవడం వల్ల ఈ విధంగా జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే కోనసీమ వాసులు ఒక విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాంతంలో ఈ ఇక్కడ గ్యాస్ బావిలో గ్యాస్ లేదని మూసివేసినప్పుడు ఇంత గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? మేము కోనసీమ జిల్లాల్లో ఎక్కడ ఏ విధంగా బ్రతకాలి? బయట ప్రాంతాల్లో మనోజ్ అట్ ద సేమ్ టైం అక్కడ బావిలా ఉంది అని అంటే ఆ పైపులు లీకేజ్ అవుతున్నాయి, గ్యాస్ వచ్చే దగ్గర నుంచి బయటకు వస్తుంది. దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు మనం చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్ టేకింగ్ సిలిండర్ దాంట్లో చూస్తూ ఉంటాం. సిలిండర్ బ్లాస్ట్ అయింది అంటే ఆ గ్యాస్ పైప్లో నుంచి మంటలు కింది లోపల వరకు కూడా వెళ్ళే అవకాశం, అప్పుడే సిలిండర్ అనేది బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. అదే మాదిరిగా ఈ మంటలు అనేది ఆ పైపులో నుంచి ఎక్కడైతే గ్రాస్ రూట్స్ ఉన్నాయో, గ్యాస్ ఎక్కడి నుంచి అయితే మొదటగా వస్తూ ఉందో అక్కడ వరకు వెళ్ళి ఇంకేదైనా బ్లాస్టింగ్ సంభవించే అవకాశం ఉందా? అటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పింది కూడా కరెక్ట్. అయితే ఏంటంటే నిన్న ఇది ఘటన జరిగిన ఒక అరగంట క్రితం ఒక బ్లాస్ట్ అయింది, పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరుగులు తీశారు. ఆ శబ్దం రావడం వల్లే ఇక్కడ లోకల్ గా ఉన్న వారందరికీ విషయం అనేది తెలిసింది. మీరు చెప్పిన విధంగా ఈ మండుతున్న అగ్ని ఏదైతే ఉందో అది కింది భాగానికి వెళ్తే మరింత ప్రమాదం వచ్చే అవకాశం. పైకి పెద్ద ఎత్తున ఒక
పీడనంలో పెద్ద ఎత్తున ప్రెజర్ చాలా వరకు కొన్ని పీపీఎంల నిష్పత్తిలో గ్యాస్ అనేది కింద నుంచి తన్నుకుంటూ వస్తుంది కాబట్టి ఆ నిప్పు కూడా పైకి ఎగిసిపోతుంది కాబట్టి ఎక్కడ కూడా ఈ ఫ్లేమ్ అంటే ఫైరింగ్ అనేది కిందకి వెళ్లే అవకాశం ఉండదని ఇక్కడ ఓఎన్జీసీ సిబ్బంది అయితే తెలుపుతున్నారు. ఎక్కడ కూడా గతంలో మనం నగరంలో చూసుకున్నప్పటికీ కూడా నగరంలో 60 రోజుల పాటు ఇదే విధంగా బ్లో అవుట్ జరిగింది. అయితే అక్కడ కూడా ఎప్పుడు కూడా అది మంట అనేది కిందకి వెళ్లి ఇతర రిగ్గింగ్ ప్రాంతాలకైతే వెళ్ళలేదు. కాబట్టి దీనికి మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏంటంటే కింద నుంచి వచ్చే గ్యాస్ పెద్ద ఎత్తున పైకి తన్నుకు వస్తుంది కాబట్టి ఈ మంట అనేది పైకి బయటికి వస్తుంది తప్ప ఈ మంటలు అనేవి కిందకి ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళమని చెప్పాలి. అయితే ఇక్కడ కొంతమంది ప్రజల అపోహ కూడా ఉంది, చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఓఎన్జీసీ బావులు ఉన్నాయి కదా, ఈ మంటలు కూడా కింద నుంచి వెళ్ళి వచ్చే అవకాశం ఉందా అని కూడా భయపడుతున్నారు. అయితే ఓఎన్జీసీ సిబ్బంది దీనికి సమాధానం కూడా చెప్పారు. ఎక్కడా కూడా బోరు నుంచి అంటే కింద నుంచి మంటలు ఇతర ప్రాంతాల్లో ఉన్న గ్యాస్ బావి వద్దకు వెళ్ళి మండే అవకాశం ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఫైర్ జరిగింది కాబట్టి దాదాపు 1 కిలోమీటర్ మేర మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది. అంతేగాని ఇతర బావి ఓఎన్జీసీ బావి ఏదైతే ఉందో ఇతర చుట్టుపక్కల దీనికంటూ లిమిట్ ఉందా? ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉంది కాబట్టి దానికి ఎంత కెపాసిటీ ఉంది, ఎక్కడెక్కడ నుంచి ఇంకా గ్యాస్ గ్యాదరింగ్ అవుతోంది, భూమి లోపల నుంచి వచ్చేటువంటి గ్యాస్ దానికంటూ ఒక లిమిట్ ఉందా? అటువంటిదైనా కనబడుతోందా? ఎందుకంటే జనరల్గా మనకి ఇంత కెపాసిటీ ఉందని తెలిస్తే ఇంకెంతసేపు ఉంటుందని అర్థమవుతుంది. కానీ కంటిన్యూస్గా బ్లోట్ వస్తూనే ఉందనంటే దాని కెపాసిటీ ఏంటి, అది ఎంత మేరకు ఇంకా అండర్ గ్రౌండ్లో నుంచి గ్యాస్ వస్తూ ఉంది, దాని గురించి అంచనాలు ఉన్నాయా? ఇక్కడ ఓఎన్జీసీ అధికారులు కూడా నివ్వెరపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఇంత గ్యాస్ ఇక్కడి నుంచి ఎలా వస్తుంది? అయితే ఓఎన్జీసీ గతంలో ఇక్కడ ఏదైతే ఇక్కడ నిక్షేపాలు చమురు నిక్షేపాలు లేవని మూసివేసిన ఈ బావిలో ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో చమురు నిక్షేపాలు ఎందుకు వచ్చాయనేది అయితే వీరికి కూడా అంతుపట్టని రహస్యంగా మారింది. గత కొన్ని సంవత్సరాల క్రితమే ఇక్కడ గ్యాస్ అనేది లేదు కాబట్టి ఓఎన్జీసీ సిబ్బంది దీన్ని క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన క్రమంలో ఈ డీప్ ఇండస్ట్రీ వాళ్ళకి మరొకసారి లీజుకు ఇచ్చారు. అయితే వీళ్ళు కూడా మరొకసారి ఇక్కడ అసలు ఏంటి పరిస్థితి అనే దానిపై క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ మరొకసారి గ్రౌండ్ లెవెల్లో వీరు పరిశోధన చేస్తున్న క్రమంలో ఇంత స్థాయిలో ప్రమాదం జరిగింది. అంటే అసలు ఓఎన్జీసీ సిబ్బంది గ్యాస్ లేదని ఏ విధంగా చెప్పారు? అంటే అప్పట్లో ఏమైనా వీరికి ప్రత్యక్షంగా ఏమన్నా దానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ నిపుణులు అంటే టెస్టింగ్ బట్టి చెప్పారా, లేకపోతే కావాలని ఓఎన్జీసీ సిబ్బంది ఆ విధంగా చెప్పారనేది తెలియాల్సి ఉంది. గ్యాస్ లేనప్పుడు, చమురు లేనప్పుడు ఇదే బావిలో ఇరుసుమండ గ్రామంలో మనం చూస్తున్న ఈ గ్యాస్ బావిలో చమురు లేనప్పుడు ఇంత పెద్ద స్థాయిలో 24 గంటల సమయం దాటినా అగ్ని కీలలు ఇంకా బగబగా మండుతున్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టట్లేదంటే ఈ గ్రౌండ్ లెవెల్లో ఎంత గ్యాస్ ఉందనేది ఇప్పుడు కూడా అంతుపట్టని రహస్యంగా మారింది. అసలు ఇంకా ఎంతో ఉంది కింద, చమురు నిక్షేపం ఎంత ఉంది అసలు అనే దానిపై కూడా ఓఎన్జీసీ అధికారులు కూడా అంతుకు చిక్కడం లేదు. ఎవరు కూడా ఓఎన్జీసీ అధికారులు కూడా ఎక్కడ కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆ ఓఎన్జీసీ అధికారులకు కూడా అంతు చిక్కని రహస్యంగా మారింది. గతంలో మేమే ఇక్కడ చమురు లేదని చెప్పి మూసివేశాము, ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ వచ్చిందని వారికే అంతుపట్టని రహస్యంగా ఇది మారింది. అయితే ఇది ఎంతవరకు మండుతుంది, పూర్తి స్థాయిలో ఇంకా ఎంతవరకు ఈ విధంగా మండే అవకాశం ఉంది, ప్రధానంగా ఎప్పటి వరకు ఇది ఈ విధంగా ఉంటుంది అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రధానంగా అయితే మనకి చెప్పిన దాని ప్రకారం ఇంకా దాదాపు 3 రోజుల వరకు కూడా ఈ విధంగా కొనసాగే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. వాస్తవానికి అయితే ఈ విధంగా ప్రధానంగా ఇంకా 3 రోజుల నుంచి 4 రోజుల వరకు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరు కూడా ప్రాణ నష్టం ఏమీ జరగదు, ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన లేదంటూ కూడా అధికారులు చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఈ ఇరుసు మండతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఒక విధంగా భయాందోళన చెందుతున్నారు. వాటర్ కూడా ఒక పక్కన లెవెల్స్ కూడా అయిపోతున్నాయి. ఆ ఫైరింగ్ అంటే నిన్నటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న దాన్ని కంట్రోల్ చేసేందుకు ఆ వాటర్ కెనాన్స్ ను ఉపయోగిస్తున్నారు. అవి కూడా తగ్గుముఖం పడుతున్నాయి. కానీ ఫైరింగ్ అనేది ఎక్కడ